శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నిక క్యాంపు పాలిటిక్స్ జోరందుకున్నాయి. ఎమ్మెల్యే బాలయ్య ఆదేశాలతో మహిళా మంత్రి సవిత ఇలాకాలో టీడీపీకి చెందినటువంటి 21 కౌన్సిలర్లను ఫిబ్రవరి 3న నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిక, హిందూపురం మున్సిపాలిటీ రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతుంది. ఇవాళ ఏదైతే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశాల నుంచి బెంగళూరుకు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ దీపిక, ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా జగన్ ను కలవడం జరిగింది. ఏదైతే హిందూపురం సంబంధించి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చ కూడా జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో అన్నగారి ఇలాకాలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గిరిని కోల్పోవద్దని చెప్పి జగన్ కూడా ఆదేశించాలని తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. దాదాపు 21 మంది కౌన్సిలర్లతో పెనుగొండ సమీపంలోని క్యాంపులో ఏదైతే క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్లుంది. క్యాంపులో 21 మంది ఉన్నారు. ఏదైతే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పీఠాన్ని టీడీపీ గెలుచుకునే ఏదైతే ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే ప్రభుత్వం మారిన వెంటనే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి చైర్మన్ ఇంద్రజ రాజీనామాతో మున్సిపల్ పార్టీలో అనిశ్చితి నెలకొంది. తాత్కాలిక చైర్మన్ గా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సభ్యుడిని ఎంపిక చేసినప్పటికీ ఈయన ఫిబ్రవరి 3వ తేదీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన